హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్స్ విత్ పద్మజ. ఇదైతే మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగిందనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వినాయక చవితి రోజు ముందల రోజే మా హస్బెండ్ మామిడి తోరణాలు, అట్టిగిల అన్నీ తీసుకొచ్చేసారు. సో మార్నింగ్ అయితే ఇంకా బొమ్మ తీసుకొద్దామని చెప్పేసి మా హస్బెండ్ మా ఇద్దరు కిడ్స్ అయితే ఇంకా వెళ్తున్నారండి. ఇక్కడ మేమైతే ఇంకా ముందల రోజైతే అసలు తెచ్చుకోమండి బొమ్మని. పండగ రోజు మార్నింగ్ పూటలు అయితే తెచ్చుకుంటాము. సో ఇంకా ఆ రోజు ఇంట్లో టిఫిన్ కోసం ఇలా డిఫరెంట్ షేప్ పొరోటాస్ అయితే తీసుకొచ్చారు, రెడీమేడ్వి మా హస్బెండ్. సో ఇంకా అది వేసేసి కిడ్స్ ఇద్దరు కోసం ఇంకా పంచదార వేస్తాను, అడ్జస్ట్ అయిపోమని చెప్పాను. ఇంక ఇక్కడ కుడుములు ఉండ్రాలు చేద్దామని చెప్పేసి ముందలుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి హీట్ చేసేస్తున్నాను. సో మనకు త్వరగా అయిపోతుంది కదా. సో ఇంక ఈ లోపల ఉండ్రాల పిండి మొత్తం కలిపేసి పెట్టాను. సో ఇప్పుడు ఇంకా దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా సైడ్ ఏంటి అంటే రౌండ్గా చేస్తారు, లేదా ఇలా బాల్స్లా చేసుకుంటాము. సో ఇంకా ఇది దేవుడికి చాలా ఇష్టమైన నైవేద్యం కదా. మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేస్తుందండి. అండ్ ఇక్కడ నేనైతే ఆర్గానిక్ బెల్లం యూస్ చేశాను. కొంచెం బెల్లం అనేది మనకి లైటిష్ బ్లాక్ కలర్ ఉండిద్ది. సో అందుకే మీకు అలా కనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీ పాత్రకి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములు, ఉండ్రాలు అన్నీ వాటి మీద ప్లేస్ చేసుకొని కుక్ చేసుకుంటామేనండి. ఇంకా వన్ ఆఫ్టర్ వన్ పెట్టుకుంటామేనండి. కింద ప్లేట్లో వచ్చేపటికి కుడుములు పెట్టేశాను. ఇంకా పై ప్లేట్లో ఇంకా ఉండ్రాలు అయితే పెట్టేస్తున్నాను. సో మా మదర్ అయితే ఇలాగే కుక్ చేస్తారు. ఈచ్ వన్లో 3 అలా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనకి కొంచెం ఇడ్లీ పోసేవి కొంచెం వెడల్పుగా ఉంటాయి కదా. సో ఈజీగా కుక్ అయిపోతుంది. సో మనం ఒక 12 to 15 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. అండ్ మనం ఇడ్లీ పాత్రకి నెయ్యి రాస్తాం వల్ల ఏంటి అంటే మనం కుక్ అయిపోయిన తర్వాత తీసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్దండి. సో ఇంకా దాన్ని స్టాండ్ తీసేసి ఇడ్లీ పాత్రలో ప్లేస్ చేసి ఇంకా పైన లిడ్ క్లోజ్ చేసి అయితే ఇక్కడ నేను కుక్ చేసుకుంటున్నాను. చాలా సిమ్లో పెట్టాను. కొంచెం ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే లోపలంతా కూడా మనకి పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా కుక్ అవుతుంది. సో ఇంకా చూసారా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. కింద అడుగున నెయ్యి రాసాం కదండి. సో ఇంకా అవైతే ఇంకా తీసేసి ఇంకా నైవేద్యంగా అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు మా ఇంట్లో నైవేద్యంగా వడపప్పు, చలిమిడి, పానకం, ఉండ్రాలు, కుడుములు అయితే చేశానండి. ఎవ్రీ ఇయర్ ఇదే ఉండిద్ది మ్యాక్సిమం, లేదా నల్ల శనగలు అయితే పెట్టుకుంటాము. సో ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయింది. కథ మొత్తం చదివేసిన తర్వాత మా ఇద్దరు పిల్లల చేత దేవుడికి అక్షింతలు వేసి దండం పెట్టుకోమని చెప్తున్నాను. ఇప్పుడు నేను చిన్నపిల్లలకి ఇలాంటి అన్ని కల్చర్స్ నేర్పియాలండి. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా వచ్చే రోజుల్లో వాళ్ళ గుడికి వెళ్తానికి కూడా టైం ఉండనంత బిజీగా ఉంటారు. దీంట్లో దండాలు పెట్టుకోవడానికి కూడా. ఇంకా నేను పూజ చేస్తుంటే అక్కడ చక్కగా ఆ రోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామి స్తోత్రం వస్తుందండి. నాకు చాలా బాగా అనిపించింది. సో బయటకు వచ్చి పూలు కోసుకొని వెళ్దాం కదా, ఇంటి దగ్గర ఫస్ట్ టైం వచ్చినాయండి ఇవి అని చెప్పేసి బయటకు వచ్చి చూసే లోపల 11:30 ఐ థింక్ సో. సో హెవీ రెయిన్ పడుతుందండి. ఇంకా ఫ్లవర్స్ అయితే కోసేసి దేవుడి దగ్గర పెట్టేశాను. ఆల్రెడీ బయట నుంచి తెచ్చిన ఫ్లవర్స్ పెట్టేసి పూజ చేస్తానండి. బట్ ఇవేంటి అంటే మా హౌస్కి ఫ్రంట్ సైడ్ ట్రీస్ ఉన్నాయి. ఇవి శివుడికి చాలా ఇష్టం అంట. బిల్లపత్రమో ఏదో చెప్పారు దీని నేమ్. సో తప్పుగా చెప్పుంటే కనుక క్షమించండి. సో ఇంకా ఆ ప్లాంట్ని తీసుకొచ్చి నేను మా సర్వెంట్ ఇక్కడ మా ఇంట్లో ఒక 2 ఏరులతో పాటు పీకి పెట్టామండి. సో ఇంకా మా ఇంట్లో పెట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినాయి ఫ్లవర్స్. సో ఇంకా శివుడికి అండ్ అలాగే వినాయకుడికి కూడా పెడదాము అని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళైతే ఇంకా లోపల దేవుడికి అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా నేను పూజ చేసుకుంటున్నానండి నార్మల్గా పూలతో. సో ఒక 2 చామంతి పూలు పెట్టాను దేవుడి దగ్గర దండం పెట్టుకొని, అది నేను పాప పెట్టుకోవడానికి. అండ్ రోజ్ పెటల్స్ దేవుడి మీద వేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ హారతి ఇస్తున్నానండి. ఇద్దరు పిల్లల్ని కూడా నా పక్కనే ఉండమని చెప్పాను. సో హారతి ఇచ్చిన తర్వాత సో ఇంకా ఫస్ట్ దేవుడికి అద్దేసి నెక్స్ట్ అయితే మేము తీసుకున్నాము. ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసేది నిఖిల్ అండి. మా నిఖిల్ బాబు చాలా పెద్దవాడైపోయాడు. నాకు ఎటువంటి కెమెరామ్యాన్ కూడా అక్కర్లేదు. ఇంకా వాడే పాపం ఎవ్రీ ఫెస్టివల్కి కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నాడు. అండ్ మీరు చెప్పండి ఎలా తీస్తున్నాడు అనేది. నాకైతే చాలా బాగుంది. ఎంతవరకు తీయాలో అంతే వ్యూ కూడా వస్తుంది. పర్వాలేదు అనిపించింది. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. నెక్స్ట్ అయితే ఇంకా ధూపం వేసామండి. ఈ ధూప్ స్టిక్స్ గురించి ఆల్రెడీ బిఫోర్ చెప్పాను కదా. సో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం నుంచి ఇదే
కంటిన్యూ చేస్తున్నామండి. పీచు, కొబ్బరి పీచు ఇలా సపరేట్ వేయకుండా ఇదైతే నాకు చాలా ఫ్రీక్వెంట్గా ఉంది. సో ఇప్పుడు ఇంకా పైనుంచి మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది సో ఫుల్గా తీస్తున్నాను. సో ఇలా అయితే డెకరేట్ చేసుకున్నామండి. ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే ఇలా పాలి కట్టేస్తాము. కట్టేసి కింద కొంచెం ఒక న్యూస్ పేపర్స్ వేసేసి దానిపైన గణేషుని పెడతామండి. కింద మనము తమలపాకులు వేసుకొని పెట్టాలి దేవుణ్ణి పెట్టేటప్పుడు. అలా విడిగా పెట్టేయకూడదు. తమలపాకు వేసి పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఇంకా దేవుణ్ణి అయితే అక్కడ పెట్టుకుంటామండి. సో ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. మ్యాక్సిమం నేను ఒక 5 or 7 ప్రసాదాలు అయితే చేస్తానండి. ఇంకా పక్కన ఉంటాయి కదా మనకి దత్తురా ఫ్లేవర్స్ అవి ముళ్ళ ముళ్ళవి అవి ఎలక్కాయ ఇలాంటివన్నీ వినాయకుడికి ఏమి ఇష్టమో అవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఫ్రూట్స్ అండ్ మనం చేసిన ప్రసాదాలు అండ్ అలాగే ఒక 2 బుక్స్ అయితే కిడ్స్వి అక్కడ పెట్టానండి దేవుడి దగ్గర. అండ్ నిఖిల్ అంటున్నాడు, మమ్మీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ కదా అని చెప్పేసి ఫస్ట్ మ్యాథ్స్ పెట్టేశాడు. నెక్స్ట్ మ్యామ్ తిట్టిద్దేమో అని అంటున్నారు. అండ్ పాప కూడా తెలుగు బుక్ పెట్టింది. సేమ్ డైలాగ్. ఇదివరకు ఏంటి అంటే వినాయక చవితి అనగానే మేము చదువుకునే టైంలో మా అన్ని బుక్స్కి మా డాడీ కథ చదివే లోపల మొత్తం బుక్స్కి ఓం అని పెట్టుకొని ఆ ఓంలో ఒక 5 బొట్లు అయితే పెట్టుకునే వాళ్ళం అండి. అంత ఇంట్రెస్ట్ మాకు వినాయక చవితి అంటే చిన్నప్పుడు. సో ఇప్పుడు మా పిల్లలు ఒక్క బుక్ పెడితేనే అమ్మ మా మ్యామ్ కొట్టిద్దేమో అని అంటున్నారు. సో ఇంట్లో ఇంకా కృష్ణుడి దగ్గర అలాగే ఇంకొక చోట మాకు వినాయకుడు ఉన్నాడు. సో అన్ని చోట్ల పూజ చేసుకున్నాను. అండ్ నేనైతే చాలా బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. మీరు గమనించినట్టయితే రైట్ సైడ్ అయ్యేమో క్లోజ్ చేసినట్టుంది, లెఫ్ట్ సైడ్ అయ్యేమో ఏదో మనం చూస్తున్నట్టు అనిపించింది నాకు వినాయకుడు. చూడండి దూరం నుంచి చూస్తుంటే సేమ్ మనం చూస్తున్నట్టే అనిపించింది. నాకు చాలా బ్లెస్డ్ అనిపించి ఒక వీడియో తీసుకున్నాను. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసాం కోసం ఇంక మా పాప ఉంది. ఒక చిన్న పిల్లకేసుకొని దాంట్లో ఒక ఫ్లేవర్ పెట్టుకుంది. దానికి అంతా అందట్లేదు బ్యాగ్కి. సో టిక్స్ పెడతా మర్చిపోయాను. సో ఇంకా రౌండ్గా తిరుగుతుంది. నాకు వచ్చిన ముగ్గు అయితే ఇంక ఇంటి ముందర వేసేసుకొని మామిడి తోరణాలు పెట్టేసుకున్నామండి. గేట్కి అయితే రెగ్యులర్గా వేసే ముగ్గే పద్మం వేసాను. నాకు ఫెస్టివల్ అంటే పద్మం ముగ్గే వేసుకుంటాను నేను మ్యాక్సిమము. సో ఇంకా అలా ఈవినింగ్ 3 o'clockకి షూట్ చేశానండి. సో మార్నింగ్ షూట్ చేస్తాం మర్చిపోయానండి. సో ఇంక ఈవినింగ్ అయితే కవర్ చేశాను వీడియో మొత్తము. అండ్ మొన్న September 5th పాప బర్త్డే జరిగింది కదా. సో ఇలా 8 పోస్టర్స్ పెట్టారు మనకి రెస్టారెంట్లో. సో ఇంకా అవి మనకి ఇచ్చేస్తారండి వచ్చేటప్పుడు. ఇంటి ఎదురుగా అయితే అలా పెట్టుకున్నాను, బాగుంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ నేను పొరోటా తినేసాను. అండ్ లంచ్లోకి రొటీన్ అండి, చక్కగా వైట్ రైస్, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి అండ్ అలాగే వడియాలు వేసుకొని తినేసాను. నాకు ఇది ఒక్కటి ఉంటే చాలు, చాలా బెస్ట్ కాంబో. ఇంక ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 5 అవుతుంది, 5:30 అయింది. మీకు 6 అని కనిపిస్తుంది కదా, మాదొక 1/2 hour ఫాస్ట్ పెట్టాను, కిడ్స్ త్వరగా రెడీ అయిపోతారని చెప్పేసి. నాకు కొంచెం ఎర్లీగా లేసినట్టు ఉండేది కదా అని చెప్పేసి. సో ఇంక ఈవినింగ్ 5:30కి దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అన్నీ సపరేట్ చేసేసి ఇంకా వాటర్లో నిమజ్జనంకి తీసుకెళ్లాల్సినవి అన్నీ కూడా ఇంకా ఒక కవర్లో పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నిఖిల్ హెల్ప్ చేస్తున్నాడు. నిఖిల్ ఇక్కడ ఇంకా పట్టుకొని మమ్మీ నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నాడు. ఈ మధ్యన అన్నిట్లో చక్కగా బాగా హెల్ప్ చేస్తున్నాడండి నిఖిల్ అయితే. నాకు అంత టైర్డ్ అని కూడా అనిపించట్లేదు. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే బాగుండిద్ది కదా అని అనుకుంటూ ఉంటాను నేను. సో ఇంకా నాకు కొంచెం నిఖిల్కి 8 years వచ్చిన కాడి నుంచి నిఖిలే హెల్ప్ చేస్తున్నాడు. సో ఇంకా ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టేశాను, కొబ్బరి చిప్పలు, బనానాస్, యాపిల్స్ అన్నీ. అండ్ ఇదేదో కాయ చాలా గట్టిగా ఉందండి, దీన్ని ఏమేంటో కూడా నాకు తెలీదు. బట్ అక్కడ వాళ్ళు ఇచ్చారంట పెడితే మంచిదని చెప్పేసి. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో ఇంకా పాలిక్ కడతాం కదా కొన్ని ఫ్రూట్స్, అవి కూడా కొన్ని బోగునే వరకు నేను తీసుకొని మిగతావి అన్నీ ఇంకా వాటర్లో నిమజ్జనం చేసేటప్పుడు అయితే వేసామండి. ఇంట్లో 2 kids ఉంటే ఫస్ట్ కిడ్ ఏది చేస్తాడో సో సెకండ్ వన్ కూడా అదే ఫాలో అయిపోవాలి. సో ఇక్కడ ఇంక మా బాబు కట్ చేశాడు కదా, సో ఇంక మా పాప కూడా కట్ చేస్తానని చెప్పింది. సో ఇంకా పాప కట్ చేస్తుంది, నేనేమో మొత్తం పట్టుకున్నానండి. అంతా ఇంకా కలెక్ట్ చేసుకొని ఫ్రూట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళాలి. బయట అయితే చాలా హెవీ రెయిన్ అండి, అసలు కంటిన్యూగా పడుతుంది. ఫస్ట్ ఇంకా నిమజ్జనం చేసేసిన తర్వాతే లైట్స్ వేయాలండి. సో ఇంకా లైట్స్ వేయక ముందలే నిమజ్జనం చేసేయాలి. ఇన్ కేస్ అదే ఫ్రైడే ఆర్ ట్యూస్డే వచ్చి ఉంటే కనుక ఆ డే మొత్తం అలా ఉంచేసి నెక్స్ట్ డే అయితే నిమజ్జనం చేసేస్తాము. బట్ సాటర్డే కదా, సో ఇంకా మార్నింగ్ పూజ అయిపోద్ది కదా, ఈవినింగ్ నిమజ్జనం చేసిన తర్వాత ఇంకా మేమైతే లైట్స్ అయితే ఆన్ చేసుకుంటామండి. ఇక్కడ ఇంకా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ
చక్కగా కవర్లో అయితే పెట్టేశామండి. ఫ్యామిలీ నలుగురం పట్టుకొని కదుపుతాము వినాయకుడిని. సో వినాయకుడికి బాయ్ చెప్పండి అంటే మా పిల్లలు నాకు చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా మేము కృష్ణానది దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మాకు ఇక్కడ 2 వేవ్స్ ఉన్నాయి. సో ఎటొకట చూసుకొని వెళ్ళాలి. ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ఎలా ఉందో లేదో చూసుకొని వెళ్దాం అనుకున్నాము. సో కిడ్స్ ఇద్దరు మేమిద్దరం తీసుకొని వెళ్తాం మమ్మీ అని చెప్పారు. వాళ్ళంతా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వద్దని చెప్పేసి సరే అని చెప్పాను. సో మా హస్బెండ్ అండ్ మా పాప అయితే ఇక్కడ ఫస్ట్ వెళ్తున్నారండి, ఒక అంబ్రెల్లా తీసుకొని. నెక్స్ట్ అయితే మేము వెళ్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ కారులో వెళ్తుంటే నిఖిల్ అయితే శ్రీ జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అంటున్నాడు. అది చూసి పాప ట్రై చేసింది, బట్ రాలేదు. నేను ఎలా అనాలి అనేది చెప్తున్నాను. అండ్ చిన్న పిల్లలు పెట్టుకుంటారు కదా చిన్న చిన్న బొమ్మలు, అవైతే బైక్స్ మీద సైకిల్స్ మీద తీసుకొచ్చి నిమజ్జనం చేసేస్తున్నారు. ఇదైతే రామరప్పాడు రింగ్ దగ్గర అండి, ఐ లవ్ విజయవాడ అని ఉంది కదా. సో ఎవ్రీ టైం ఏంటి అంటే ఈ రూట్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఒక లేక్ ఉండేది, అదే ఒక పాయ కృష్ణానది, అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం. అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి పోలీసెస్ ఎలో చేయలేదు. సో ఇక్కడ ఏంటి అంటే రామరప్పాడు అంకమ్మ తల్లి గుడి ఉండేది కదా, చాలా ఫేమస్. దాని బ్యాక్ సైడ్ కూడా ఒక కృష్ణమ్మ నదిది పాయ ఉంది. సో అక్కడైతే నిమజ్జనం చేసేస్తున్నాము. పట్టండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎస్ మన ఎక్కడే ఉంది, అది వెళ్తాను చూడండి. సో ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు స్లిప్పర్స్ ఇప్పేసి నలుగురం కలిసి ఇంకా జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసి అయితే నిమజ్జనం చేసాము. సో కిడ్స్ ఇద్దరిని ఊరిని అక్కడ నుంచోమని చెప్పాను, ఒక పిక్ తీసుకుందాం మెమరబుల్గా ఉండిద్ది అని చెప్పి. అండ్ ఇంకా ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. గణపతి ఎప్పుడైతే మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉండిద్దో, నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత చాలా ఫీల్ అవుతానండి నేనైతే. అబ్బా ఏదో బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ ఉండిద్ది. మీకు అలాగే ఉండిద్దా? వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. బాయ్ బాయ్.